Hello friends, how are you? I hope you are safe at your home. Today's our topic is how to create app easily. How to create an app easily. ఒక యాప్ మనం ఎట్లా సింపుల్గా తయారు చేయాలని మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. దానికోసం నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. గూగుల్ బ్రౌజర్లో now I am typing Kodular, K-O-D-U-L-A-R. You have to type like this only, K-O-D-U-L-A-R. If you type that name like this and after if you click on enter button, then it will display a page like this. ఇలా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజీలో మీరు ఈ కార్డ్యులర్ హోమ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే వెంటనే ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. 5 బటన్స్ మనకు అవసరం లేదు, వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రజెంట్ ఈరోజు క్లాస్లో ఎలా క్రియేట్ చేయాలి ఒక యాప్, ఎటువంటి కోడ్ మనం టైప్ చేయకుండా, జావాలో కానీ లేకపోతే పైథాన్లో కానీ ఎటువంటి కోడ్ టైప్ చేయకుండా మనం సింపుల్గా ఒక యాప్ అనేది ఎలా తయారు చేయాలని నేర్చుకోబోతున్నాం. కాబట్టి వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా దీని మీద మీరు క్లిక్ చేయండి. దీని మీద క్రియేట్ యాప్స్ అనే బటన్ ఇక్కడ కనిపిస్తున్న దాని మీద మీరు క్లిక్ చేయండి మౌస్ పాయింటర్తో. నౌ ఐ యామ్ క్లికింగ్ ఆన్ దిస్ బటన్. చూడండి, వెంటనే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్, డిపెండ్ అపాన్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్. ప్లీజ్ వెయిట్. See here, I have created some apps these are sample apps and demo apps only for your understand. I have created. Now I am going to create a new project. నేను ఇప్పుడు కొత్తది ఒక యాప్ తయారు చేయడానికి చూపిస్తున్నాను, తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఒక బటన్ ఉంది, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఇది ఒక బటన్, ఇది ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ డేట్ మాడిఫై. ఏదైనా మాడిఫై చేస్తే మనం ఏదైనా మాడిఫై చేస్తే మన యాప్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంది, దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ యాప్ని అంటే ఈ వర్షన్ ఓపెన్ చేసి ఇంకేదైనా మాడిఫికేషన్ చేస్తే దెన్ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డేట్ లైక్ దిస్. ఇవన్నీ మనకి తర్వాత క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ మీరు నేర్చుకునేది ఎలా క్రియేట్ చేయాలనేది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ బటన్ మీద, క్రియేట్ ప్రాజెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. వెంటనే ఇలా ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనే ఈ డైలాగ్ బాక్స్లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ శాంపిల్ ప్రాజెక్ట్, డెమో ప్రాజెక్ట్ కాబట్టి నేను శాంపిల్ అనే నేమ్ ఇస్తున్నాను, శాంపిల్. చూడండి, ఒకసారి ఇచ్చిన నేమ్ రెండోసారి ఇవ్వడానికి లేదు, శాంపిల్ ఆల్రెడీ ఎగ్జిట్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మీరు ఒకసారి ఆల్రెడీ పేరు ఇచ్చారు అని డిస్ప్లే చేస్తుంది. నేను శాంపిల్ 1 అంటే డిఫరెన్షియేషన్ కోసం ఇట్లా ఇచ్చాను. మీరు ఏ పేరైనా తీసుకోవచ్చు, మీ పేరుతో కానీ లేకపోతే మీ పేరెంట్స్ పేరుతో కానీ ఇంకెవరు మీ ఫ్రెండ్స్ పేరుతో కానీ ఓపెన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కాన్ఫిగర్ యువర్ ప్రాజెక్ట్ అంటే మనం ఏదైనా సెట్టింగ్స్ మార్చుకోవాలన్నా అవన్నీ ఇక్కడ చేంజ్ అవుతుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం ఎస్డికి, అంటే మనం తయారు చేసే ప్రాజెక్ట్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మినిమం రిక్వైర్మెంట్ 4.4 ఉంటుంది. అంటే ఏంటంటే పాత వర్షన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా మార్చాలి మనం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్ 4.4 వర్షన్, లేటెస్ట్ వర్షన్ మనం 7, 6.0, 7.1 ఇట్లా యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్లో. కానీ ఇట్లా మనం ఇది సెలెక్ట్ చేసామంటే, ఇలా సెలెక్ట్ చేసామంటే కొత్త ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తారు. కాబట్టి పాత ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళకి మన యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. అందుకని ఎప్పుడైనా సరే మన యాప్ తయారు చేసేటప్పుడు లీస్ట్ వర్షన్ అంటే మినిమం వర్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ వర్షన్ సెలెక్ట్ చేయాలి.
అందుకోసం నేను ఈ వర్షన్నే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది మినిమం వర్షన్, దీనికంటే తక్కువ వర్షన్ ఉండలేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకేదైనా ప్యాకేజ్ నామ్ కానీ ఏమైనా మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రైమరీ కోడ్ అంటే టైటిల్ బార్ మనకి ఏ కలర్లో ఉండాలి అంటే డిఫాల్ట్గా ఈ కలర్లో ఉంటుంది. మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఈ బటన్ మీద ఇట్లా ఈ టెక్స్ట్ బాక్స్ మీద ఇట్లా క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది కలర్ పిక్కర్ అని. ఇక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావటం కోసం నేను ఒక ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ నాకు ఇష్టం అని కాదు, మీ ఇష్టం వచ్చిన కలర్ని తీసుకోవచ్చు. ఎల్లో అనేది అవసరం లేదు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెట్ అనే ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి వెంటనే మారిపోతుంది ఈ కలర్. అలా కాదు నేను రెడ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను అనుకుంటే యూ మే అప్లై దిస్, హియర్ ఈస్ ద రెడ్ కలర్ ఆర్ హియర్ ఈస్ ద పింక్ కలర్, యూ మే చూజ్ ఎనీ వన్. నవ్ ఐ ఆమ్ చూజింగ్ పింక్ కలర్. పింక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సెట్ బటన్ మీద క్లిక్ చేశాను, చూడండి వెంటనే పింక్ అని మారిపోతుంది. ఇది టైటిల్ బార్కి. స్టేటస్ బార్ కూడా అలానే మార్చుకోవచ్చు మీరు. ఈ స్టేటస్ బార్ కూడా మార్చాలనుకుంటే దీని మీద కూడా క్లిక్ చేయండి, వెంటనే ఇలా డిస్ప్లే అవుతుంది కలర్ పిక్కర్ అని. ఈ కలర్ పిక్కర్లో మీరు దీనిలాగానే ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను గ్రీన్ సెలెక్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇట్లా సెట్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ బటన్ ఉంటుంది. సెట్ మీద క్లిక్ చేస్తున్నాను అప్లై చేయాలి కాబట్టి. లేదు మీకు అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ బటన్ మీద చెప్పండి, క్యాన్సిల్ అయిపోతుంది. వెంటనే చూడండి ఇట్లా వస్తుంది. సో ఇవి మనకి యాక్సెంట్ కలర్ అంటే ఏంటంటే దీన్ని కూడా మార్చుకోవచ్చు మనం. దీనికి కూడా మీరు ఏది కావాలంటే అది అప్లై చేయొచ్చు. డిఫాల్ట్గా పింక్ కలర్లో ఉంది కాబట్టి దీన్ని పింక్ కలర్లో నుంచి మీరు ఇంకో కలర్లోకి ఈ కలర్లోకైనా మార్చుకోవచ్చు. చూడండి ఇట్లా మారిపోతుంది. ఆ తర్వాత ఇంకా మోడిఫికేషన్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఫినిష్ మీన్స్ దెన్ ఇట్ విల్ క్రియేట్ యువర్ యాప్. See here sample1 created. sample1 now we have created this app only. ఇది sample1. చూడండి ఇది మన యాప్, చూస్తున్నారా? ఇది మన యాప్. చూడండి ఇక్కడ చూడండి మనం మార్చిన కలర్స్ ఇవి. సో ఇది స్క్రీన్ 1 అనే నేమ్తో ఉంటుంది ఓపెన్ అవ్వటం. మీరు ఈ నేమ్ ఈ పేరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ కలర్స్ మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఈ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్క్రీన్ కలర్ అది కాదు ఇంకోటి మార్చుకోవాలనుకోండి, ఇక్కడ ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ బాక్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ బాక్స్లో మీకు ఏవైనా సరే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ఆ యాప్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ 1 నేను నేమ్ని మారుస్తున్నాను, దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఈ స్క్రాల్ కిందకి డౌన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ స్క్రీన్ 1 అని కనబడుతుంది మనకి. ఇక్కడ టైటిల్ అని ఉంటుంది, ఈ టైటిల్ని మీరు మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్ని ఏం చేస్తున్నాను, వెల్కమ్ అని చెప్తున్నాను, వెల్కమ్. చూడండి అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసామంటే వెంటనే ఇక్కడికి అప్లై అవుతుంది వెల్కమ్ అని. తర్వాత ఈ కలర్ మార్చుకోవాలనుకోండి, అంటే టైటిల్ బార్ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. టైటిల్ బార్ కలర్, ఇక్కడ టైటిల్ బార్ కలరు ఇక్కడ మార్చుకోవచ్చు. చూడండి ఇట్లాగా వెంటనే అప్లై అయిపోతుంది. సో ఇలా మీకు ఏవైతే చేంజెస్ కావాలనుకుంటారో అవన్నీ కూడా మీరు అప్లై చేయొచ్చు ఇక్కడ. తర్వాత మీకు ఈ టైటిల్ అనేది ఇక్కడ మీకు విజిబుల్ అవసరం లేదనుకుంటే దీని మీద క్లిక్ చేశారంటే టైటిల్ అనేది మనకు కనపడకుండా హైడ్ అవుతుంది. చూడండి చూసారా ఇట్లా టైటిల్ విజిబుల్ లేకుండా పోతుంది. అట్లా కాదు టైటిల్ కావాలనుకుంటే అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ బాక్స్. మళ్ళీ ఆ బాక్స్ మీద క్లిక్ చేశారంటే వెంటనే టైటిల్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, టైటిల్ బార్ ఫాంట్ ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఈ ఫాంట్ ఉంది, అలా కాకుండా ఏదైనా ఫాంట్ మార్చుకోవాలంటే సాన్స్ సెరిఫ్ లేకపోతే ఇంకే ఏ ఫాంట్ మీరు అప్లై చేయాలనుకుంటే ఆ ఫాంట్ మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను సాన్స్ సెరిఫ్లోకి మార్చాను. చూడండి వెంటనే ఆ చేంజెస్ ఎట్లా కనబడతాయి. సో ఫాంట్ అవసరం అంటే ఇట్లా వస్తుంది. సో ఇలా మీరు ఏవైనా సరే మీకు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాపర్టీస్, దీన్ని ప్రాపర్టీస్ విండో అంటారు. అంటే మన యాప్కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి ఇట్లాగా. సో దీంట్లో ఈ వీడియోలో మనం నేర్చుకుంది అంటే ఎట్లా యాప్ క్రియేట్ చేయాలి. యాప్ క్రియేట్ చేసిన తర్వాత స్క్రీన్ కలర్, టైటిల్ బార్ కలర్ ఎలా మార్చాలి, ఇది స్టేటస్ బార్, దీని కలర్ ఎలా మార్చుకోవాలని మనం తెలుసుకున్నాము. సో దీంట్లో
నెక్స్ట్ ఇవన్నీ అప్లై చేస్తాం. అంటే బటన్ తీసుకొచ్చి ఎలా ప్లేస్ చేయాలి, చెక్ బాక్స్, సర్క్యులర్ ప్రోగ్రెస్, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ సైట్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు చెప్పడం కోసం. ఇది ఫ్రీ. మనం యూ నీడ్ నాట్ టు డౌన్లోడ్ దిస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఎట్లయితే చేస్తున్నానో అలానే మీరు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి. కంప్యూటర్ ఉన్న వాళ్ళైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కంప్యూటర్ లేకుండా మొబైల్ మాత్రమే ఉన్న వాళ్ళు కూడా మొబైల్ నుంచి కూడా ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకోసం నేను ఈ సాఫ్ట్వేర్ని ఆన్లైన్లో యూజ్ చేస్తున్నాను. మొబైల్ లేని వాళ్ళు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది. కాబట్టి ఇట్లా ఉంటే గూగుల్ బ్రౌజర్ ద్వారా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి కార్డ్యులర్ పేజ్ ఇట్లా ఓపెన్ చేసి దాన్ని మీరు ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఏదైతే చెప్తున్నానో అవి మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీన్స్ ప్లీజ్ కీప్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై లెసన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా వాటి గురించి, అంటే బటన్ తీసుకొచ్చి ఎలా పెట్టాలి, తర్వాత స్క్రీన్ మీద ఎలా, ఇంకొకటి వేరే వేరే లేబుల్, ఇమేజెస్, పిక్చర్స్, వీడియోస్, ఇవన్నీ మనం ఎలా చేయాలి, వీటి గురించి మనం నేర్చుకుందాం. సో ఈరోజు క్లాస్ ఇంతే. థ్యాంక్ యూ.